హాయ్ అండి. నాకైతే ఇంట్లోనే నెయ్యి రెడీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇదిగో దీంట్లో స్టోర్ చేశాను మీగడ. ఇంత అయింది. నాకు చాలా ఇష్టం నెయ్యి ఇంట్లోనే రెడీ చేసుకోవడం. ఇందులో అయితే గిన్నెలో అయితే వేసుకున్నా. దీన్ని వేడి చేసి నెయ్యి రెడీ చేసుకోవడమే. ఇప్పుడున్న రోజుల్లో అయితే ప్రతిదీ కల్తీయే. అసలు ఏది నాణ్యతగా ఉంది అన్నది అయితే మనం చెప్పలేము. మేమైతే పాలు మిల్క్ డైరీ నుంచి అయితే తీసుకొచ్చుకుంటాం. ప్యాకెట్ పాలు అంటే కొంచెం నమ్మడానికి వీలుండదు కదా, ఇలా ఉంటాయి అని టెన్షన్ ఉంటుంది. అందుకనైతే డైరీ నుంచి రోజు మా అబ్బాయి అయితే తీసుకొస్తాడు. ఆ పాలు వేడి చేసిన తర్వాత మీగడ వస్తుంది కదా, అది స్టోర్ చేసి నేను ఎప్పుడు నెయ్యి రెడీ చేసుకుంటాను. నేనైతే నెయ్యి ఎక్కువగానే వాడతాను. నాకు అన్నింట్లో అంటే ఏదైనా స్వీట్ ఐటెం చేస్తాం కదా, అందులో మనం చేసుకున్న నెయ్యితో చేస్తే అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్. అందుకనైతే నేను చాలా రోజుల నుంచి మీగడ తీసి నేనే ఇంట్లో తయారు చేస్తూ వాడుతాను. చిన్న మంట మీద అయితే మీగడ వేసి పెట్టుకున్నాం కదా గిన్నె, దీన్ని కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద పెట్టాలి. ఇది వేడేంత వరకు. స్పీడ్గా పెడితే మాడిపోతుంది. అందుకనైతే చిన్నగా పెట్టుకొని నెయ్యి రెడీ చేసుకోవాలి. నెయ్యి చేసేటప్పుడు ఎప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇట్లా అడుగంటుతుంది, నెయ్యి మాడుతుంది. నాకు తెలిసి దీని వాసన వాడ మొత్తం చుట్టేసి ఉంటుంది. ఇప్పటికీ అంత వాసన వస్తుంది. మంచి గుబాలింపు నెయ్యిది. మీకు కూడా వస్తుందేమో, చూడండి ఒకసారి గమనించండి. మీకు కూడా నెయ్యి కమ్మటి వాసన వస్తలేదా? హలో ఫ్రెండ్స్, నాకైతే ఒక డౌట్. ఏదైనా సరే వాసన చూసి దేవునికి పెట్టకూడదు అంటారు కదా, మరి ఈ నెయ్యి చేసేటప్పుడు స్మెల్ అయితే వస్తుంది. దీని వాసన చూడకుండా మన ముక్కుని ఎలా ఆపేది చెప్పండి మీరే. చిత్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో నెయ్యి. ఇంకా కొంచెం సేపు ఉంచాలి, కాకపోతే మళ్ళీ మాడుతుందని చెప్పి నేను తొందరనే తీసేసాను. మళ్ళీ మాడితే మాడు వాసన వస్తుంది నెయ్యి. అందుకనైతే ఇక కొంచెం ఇలా ఉన్నప్పుడే తీసేసాను. దీన్ని ఇంకా కొంచెం వేడి చేస్తే ఇంకా కొంచెం నెయ్యి వస్తుంది. మరీ మాడకుండా చూసుకోవాలి. దీని నిండా ఉండే మీగడ ఇంత నెయ్యి వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇంకా కొంచెం కూడా వస్తుంది, కాకపోతే మాడుతుందని అయితే నేను తీసేసాను. చూడండి ఎంత చక్కగా ఉందో నెయ్యి. చూస్తేనే నీళ్ళు ఊరిపోతున్నాయి నెయ్యిని చూస్తే.